సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు అత్యంత ప్రతిభావంతులైన చిన్నారులు ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నేను ముందుగా ఆ చిన్నారులు ఎవరో తెలుసుకునేందుకు కర్నూలు నగరంలో వెంకటరమణ కాలనీలో ఉన్న ప్రమోద్ డ్యాన్స్ అకాడమీకి వచ్చాను. నేను ప్రస్తుతం ఆ అకాడమీలోకి వెళ్ళి ఆ అకాడమీ నిర్వాహకులతో మాట్లాడి ఆ చిన్నారులు ఎవరో, ఆ చిన్నారుల్లో ఉన్న ప్రతిభా పాఠవాలేంటో ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. నేషనల్స్ కు సెలెక్ట్ అయిన చిన్నారి సనా సమ్రీన్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్. థాంక్యూ సార్. నేషనల్ సెలెక్ట్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వారికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఏం చదువుతున్నారు మీరు? నేను ఏకేఎం మాంటేశ్వరి సెకండరీ స్కూల్లో చదువుతున్నాను. 4th గ్రేడ్ చదువుతున్నాను. మీ స్కూల్లో టీచర్స్ సహకారం ఏ విధంగా ఈ డాన్స్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. డాన్స్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఏ విధంగా కలిగింది? మా పేరెంట్స్ మాకు చెప్పిన విధంగా సపోర్ట్ చేసి ఈ స్టేజ్కి తెప్పించారు. మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు? మా మదర్ అయితే చాలా బాగా చూసుకుంటుంది, చెప్పిన విధంగా కొనిపెడుతుంది, అన్ని చేస్తుంది. మా ఫాదర్ కూడా అలానే చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? అంటే మీరు ఏం కావాలనుకుంటారు భవిష్యత్తులో? నేను ఇండియా మోస్ట్ ఫస్ట్ డాక్టర్ కావాలంటే, ప్రొఫెషనల్ డాక్టర్. ఎందుకు అలా డాక్టర్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి అదే డ్రీమ్. డాక్టర్ అయ్యి మీరు ఏం చేస్తారు అసలు? డాక్టర్ అయ్యి అంటే డాక్టర్ అయ్యి ఒక పెద్ద సైంటిస్ట్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. చిన్నారి సియానా డాల్సీ మనతో ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాట్స్ తల్లి, నేషనల్ సెలెక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది అంకుల్, చాలా హ్యాపీగా, అంత మంచిగా ప్రౌడ్ చేస్తున్నాను పేరెంట్స్ ని. చాలా హ్యాపీగా. మీకు డాన్స్ అంటే ఈ ఆసక్తి ఏ విధంగా ఏర్పడిందమ్మా? అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా నా ఏం కేపాప్ ఐడల్ కావాలి కాబట్టి దానికి చాలా డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో దానివల్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు మీరు? 2 hours, ఒక 2 hours డైలీ ఈవినింగ్. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉందమ్మా? వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు అంకుల్. లైక్ నేను ఏదన్నా ఓకే అంటారు. ఎలాంటి సపోర్ట్ అందిస్తారు మీ తల్లిదండ్రులు? అన్ని విధాలంగా సపోర్ట్ ఇస్తారు అంకుల్. మీ ఫ్యూచర్ ఏమేమమ్మా? కేపాప్ ఐడల్ కావాలని, లైక్ ఇండియా నుంచి అక్కడ ఒక కొరియన్ కంపెనీకి మన ఇండియా తరఫున నేను పోవాలనుకుంటున్నాను. అక్కడికి మన ఇండియాని ప్రౌడ్ చేయాలనుకుంటున్నాను. మీ స్కూల్ మీరు ఏ స్కూల్లో చదువుతారు, ఏం చదువుతున్నారమ్మా మీరు? నేను 85 వరల్డ్ స్కూల్ కర్నూలులో చదువుతున్నా. నేను 8th గ్రేడ్ చదువుతున్నా. 8th గ్రేడ్. మీ టీచర్స్ ఎంకరేజ్ చేస్తారేమో ఈ డాన్స్ సంబంధించి? చేస్తారు అంకుల్, మంచిగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ అమ్మ. ప్రస్తుతం మనతో చిన్నారి సనా సమ్రీన్ మాతృమూర్తి రేష్మా ఉన్నారు, తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ముందుగా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీ అమ్మాయి నేషనల్ సెలెక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పిల్లలకి ఇంకా ఎంకరేజ్మెంట్కి డాన్స్ అనేది స్పోర్ట్స్లో కలిపినందుకు చాలా సంతోషం సార్. పిల్లలకి ఆటలే కాదు, పాటలు కూడా, ఈ డాన్స్ కూడా స్పోర్ట్స్లో కలపడం అనేది చాలా గొప్ప థాట్ సార్. ఇప్పుడు మీ అమ్మాయి నేషనల్స్ సెలెక్ట్ అయ్యారమ్మా, మీరు ఇప్పుడు మీ అమ్మాయికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ మీరు అందజేస్తున్నారు సార్? పాపకు మేము మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. యాక్చువల్లీ మాది పాపకు నేషనల్స్కి సెలెక్ట్ అయినందుకు మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. పాపని ఇంకా ఇలాగే ఎంకరేజ్ చేయాలని పాపకు డాన్స్ క్లాస్లో వదిలాం సార్. పాప కష్టపడి పాప డాన్స్ వేస్తుంది, బాగా నేర్చుకుంటుంది. ఇంకా మేము ఇంత ప్రోత్సాహం పాప కంటిన్యూగా డాన్స్ క్లాస్కి వదిలి మేము పాపకి ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం సార్. నేషనల్స్, అదే ఇంటర్నేషనల్స్, ఒలింపిక్స్లో కూడా మేము పాపని చేపియాలనుకుంటున్నాం సార్. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్ళి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అమ్మా, మీరు వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? మేము మా పిల్లల భవిష్యత్తు కోసము మాకున్న ఖర్చులన్నింటినీ తగ్గించుకొని మేము కష్టపడి పిల్లలకి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం సార్. ఓకే అమ్మా, మీ అమ్మాయి భవిష్యత్తులో ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? తను ఒక మంచి చదువుతో పాటు అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి సార్. అన్నీ కూడా రావాలి, స్పోర్ట్స్, డ్యాన్స్, స్టడీస్ పరంగా అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండి మంచి ఒక ఉన్నత స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్. చిన్నారి సియానా డాల్సీ మాతృమూర్తి ఏంజిల్ ప్రణీత మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ అమ్మాయి మచ్. నేషనల్ సెలెక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ డాన్స్ అనేది ఒక డివైన్ సోర్స్ అని నేను అనుకుంటాను. మనకంటూ ఒక ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ స్టేబుల్గా ఉండేదానికి ఒక రెస్పెక్ట్, ఇవన్నీ మనకు రావాలి అంటే, ఒక డిసిప్లిన్ లైఫ్ రావాలంటే ఏదో ఒక డాన్స్ కానీ స్పోర్ట్స్లో కానీ పిల్లలు ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది, ఆశ ఉండేదండి. పాప టాలెంట్ అంతా ఐ ఫౌండ్ హర్ డాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించడం నేను గమనించినాను. అమ్మాయి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ తన ఏమే కేపాప్ ఐడల్ కావాలని తనకి ఇంట్రెస్ట్. సో తనకి ఈ ఆపర్చునిటీ అనేది ఈ మధ్య కాలం డాన్స్ స్పోర్ట్స్లో కూడా డాన్స్ని ఇంక్లూడ్ చేయడము, ఈ అమ్మాయి సెలెక్ట్ కావడం అనేది ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ. ఇనీషియల్గా ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. తన కెరియర్ చూస్ చేసుకోవాలి, ఆల్రెడీ తను ఆ మైండ్ సెట్లోనే ఉంది అమ్మాయి. సో పేరెంట్స్గా మా ప్రైమరీ డ్యూటీ అది ఎంకరేజ్ చేయడం. సో ఆ ఎంకరేజ్మెంట్ కోసం ఎంత దూరమైనా ఎంత కష్టమైనా నేను చేయాలని డిసైడ్ అయిపోయినామండి. నేను మా హస్బెండ్ ఇద్దరం వి ఎంకరేజ్ హర్ టు ద మాక్సిమం లెవెల్. సో ఈ అమ్మాయి చేయగలిగింది ఏం చేస్తుంది అనేది తన ఇష్టం. సో మా వంతు మేము ఎంత కృషి చేసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తామని మేము చేస్తాం, కంప్లీట్గా చేస్తాం. తన భవిష్యత్తు తన చేతిలో ఉంది. మేము దానికి ఎంత సపోర్ట్ చేయాలంటే అంతా చేస్తామండి. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్ళి రావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అమ్మా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే మీరు ఒక సాధారణ ఎంప్లాయ్, మీరు ఇప్పుడు ఈ ఖర్చులు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? మీరు అన్నది నిజమే అండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. సాధారణంగా ఇటువంటివన్నీ ఎక్స్ట్రా ఖర్చులే మనకి. కానీ ఖర్చు అనేది కాకుండా నిజం చెప్పాలంటే చాలా టఫ్గానే మేము అటు ఇటుగా సర్దుకొని మా ఖర్చులు తగ్గించుకొని మేము పాప కోసం డబ్బులు తీసి పెట్టి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నానండి. భగవంతుని దయ, అమ్మాయి రేపు నేషనల్స్ కొట్టిందంటే నిజంగా తన ఫ్యూచర్ దేవుడే చూసుకుంటాడు. తనకి స్పాన్సర్స్ కానీ ఇంకేదైనా కానీ అవే ఆటోమేటిక్గా వస్తాయని ఆల్రెడీ మేము ఎంకరేజ్ చేసి పెట్టాము. సో తన టాలెంట్ మీదనే ఆధారపడి ఉందండి నెక్స్ట్ అనేది. మీ అమ్మాయి భవిష్యత్తులో ఏం కావాలని మీరు కోరుకుంటారు? తన డ్రీమే మా డ్రీమ్ అండి. షీ వాంట్స్ టు బికమ్ ఏ కేపాప్ ఐడల్. తను నిజంగా దాన్ని అవ్వాలి చేయాలనుకుంటే దానికి స్వయంగా చెప్తున్నాను, ఎంత కృషి అయినా మేము చేస్తాము. లేదు తన స్ట్రీమ్ లైన్ ఇంకొకటి ఏదైనా ఉంది అంటే కూడా వీ వర్క్ ఫర్ ఇట్. ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్గా షీల్ బ్యాలెన్స్. సో తన మేజర్ సోర్సే ఇది ఉన్నప్పుడు మనము స్టెప్ బ్యాక్ చేస్తాం చెప్పండి. సో డెఫినెట్గా మేము వర్కౌట్ చేస్తామండి దాన్ని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నారి సియానా డాల్సీ ఫాదర్ సురేష్ మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా కంగ్రాట్స్ అండి, మీ అమ్మాయి నేషనల్ సెలెక్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మీ అమ్మాయి ఈ డాన్స్లో ఇంత ప్రావీణ్యాన్ని సంపాదించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చిన్నప్పటి నుంచే ఆమెకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది డాన్స్లో. ఏమంటే అది చూసి నేర్చుకునే అట్లనే ప్రయత్నం చేసింది. కొన్ని రోజుల తర్వాత ఒక 7th 8th వచ్చినప్పుడు మేము డాన్స్ క్లాసెస్లో జాయిన్ చేయించినాము. ఇక్కడ ప్రమోద్ డాన్స్ అకాడమీ ఉంది, వాళ్ళతో జాయిన్ చేయించినాము. ఇప్పుడు బాగా నేర్చుకుంటుంది అన్నమాట. ఒక సిస్టమేటిక్ వే ఎట్లా నేర్చుకోవాలని నేర్చుకుంటుంది. ఇట్లా స్టేట్లో ఇప్పుడు సెలెక్ట్ అయినది కూడా చాలా ఆమెకు ఒక బూస్టప్ అన్నమాట. నెక్స్ట్ నేషనల్ లెవెల్లో ఆమె ఒకే అంబిషన్ ఏమంటే కేపాప్ ఐడల్ను, మన ఇండియాని కేపాప్ ఐడల్లో తీసుకుపోవాలి. అదొక కొరియన్ డాన్స్ కంపెనీ, దాంట్లో ఒక జాయిన్ అవ్వాలి, ఒక డిసిప్లిన్గా నేర్చుకోవాలంటది ఆమె అంబిషన్. ఇప్పుడు మీ అమ్మాయికి డాన్స్ అకాడమీ చేర్చడం కావచ్చు, లేకపోతే ఈ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్ళి రావడం కావచ్చు, కొంత అదనపు మొత్తాలు అయితే మీరు ఖచ్చితంగా ఇది వెచ్చించాల్సి వస్తుంది. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మీది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? సార్ ఫస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఏదైనా ఒక పిల్లల కోసమే మేము అంతా చేసేది. సో ఇక్కడ ఏమంటే పాప ఇంట్రెస్ట్ని మేము తెలుసుకున్నాం. సో ఇది కాదు, డాన్స్ కాదు, చదువు మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలంటది అటువంటి ఫ్యామిలీ కాదు. మేము ఏమంటే మేము బోత్ టీచర్స్ కాబట్టి మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇప్పుడు పాప ఇంట్రెస్ట్ టోటలీ డాన్స్లో ఉంది కాబట్టి దాంట్లో ఎట్లా ఆ పాపని పుషప్ చేయాలి అది ఒక మొత్తం అన్ని స్టడీ చేసి ఆ పాపకు మేము ట్రై చేస్తున్నాము. ఫినాన్షియల్గా కానీ మారల్ సపోర్ట్ కానీ ఆ పాపని ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఎందుకంటే ఏ స్టెప్ తీసుకుంటే ఆ పాపకి ఇట్లా కాదమ్మా ఇట్లా. సో ఒక పాత్ని పేవ్ చేసుకొని పోతున్నాం అన్నమాట. అంటే మీ అమ్మాయి భవిష్యత్తులో ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు ఒక ఫాదర్గా? ఒక మంచి మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక డాన్స్ని ఒక మంచి స్టేజ్కి తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్. డాన్స్లో ఇద్దరు చిన్నారులకు తగిన రీతిన శిక్షణ ఇచ్చిన డాన్స్ మాస్టర్ ప్రమోద్ మనతో ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రమోద్ గారు. మీ స్టూడెంట్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యారు, ముందుగా కంగ్రాట్స్ అండి. ఓకే, అంటే వీళ్ళకి ఎలాంటి శిక్షణ అందజేశారండి? డాన్స్లో వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఇచ్చారు మీరు?
సార్ అంటే వీళ్ళకు బేసిక్ నుంచి నాలెడ్జ్ సార్, బేసిక్ నాలెడ్జ్ నుంచి నేర్పిస్తాము. ఇంకా ఏమంటే వీళ్ళు నేషనల్ సెలెక్ట్ కావడం అసలు ఎక్సలెంట్. వీళ్ళు హిప్ హాప్ స్టైల్లో చేస్తున్నారు సార్, నేషనల్లో హిప్ హాప్ స్టైల్ డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరు ఫ్రీ స్టైల్ చేస్తున్నారు, ఒకరు హిప్ హాప్ స్టైల్ చేస్తున్నారు. సెలెక్ట్ కావాలని అనుకుంటాను సార్, సెలెక్ట్ కావాలా హ్యాపీగా. ఓకే, కర్నూలు నగరంలో చాలా డ్యాన్స్ అకాడమీలు అయితే ఉన్నాయండి. ప్రత్యేకించి ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ ప్రదీప్ డ్యాన్స్ అకాడమీని ఎందుకు ఎంచుకోవాలనుకుంటారు, ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటారు? సార్ అంటే ప్రమోద్ డ్యాన్స్ అకాడమీ అంటే ప్రొఫెషనల్ ఉంటుంది సార్, మొత్తం ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ నుంచి ఉంటుంది మొత్తం బేసిక్ నుంచి. మన దగ్గర ఎట్లా అంటే వచ్చిన క్లయింట్కి జస్ట్ సాంగ్స్ నేర్పించి అట్లా ఉండదు సార్. బేసిక్ నుంచి ఫౌండేషన్ నుంచి ఉంటుంది. ఎన్ని స్టైల్స్ అంటే మా దగ్గర చాలా స్టైల్స్ ఉంటాయి సార్, ఒక్క స్టైల్ అని కాదు. మా దగ్గర హిప్ హాప్లో లాకింగ్, పాపింగ్, క్రంపింగ్ ఇట్లా చాలా స్టైల్స్ ఉంటాయి సార్ మా దగ్గర. ఇంకొకటి ఏమంటే వెస్టర్న్ ఫోక్ కూడా యూజ్ చేస్తాం, బట్ ఎక్కువ మేము ప్రయారిటీ ఇచ్చేది హిప్ హాప్ స్టైల్కి ఇస్తాము. ఇంకొకటి మేము ఈవెంట్స్ కూడా చాలా చేస్తాం సార్. ఈవెంట్ కూడా స్కూల్ ఈవెంట్స్ చేస్తాము, సంగీత్ యాన్యువల్ డేస్, స్కూల్ యాన్యువల్ డేస్, ఇంకా చాలా ఈవెంట్స్ చేస్తాం సార్ మేము మామూలుగా. మీరు ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్? ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్. ఇంకా మా దగ్గర చాలా స్టైల్స్ ఉన్నాయి సార్ మా దగ్గర నేర్పించడానికి కూడా. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. స్టూడియో పెట్టి 1 year అయిపోయింది సార్. 1 year కంప్లీటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రొఫెషనల్ డ్యాన్స్ మాస్టర్ అంటున్నారు, మా కోసం అంటే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీరు కొన్ని స్టెప్లు వేసి ఏమైనా చూపించగలరా మాకు? కంపల్సరీ సార్. కానీ ఇంకొకటి అంటే మా టీం ఉన్నారు సార్ మొత్తం, నేను ఒక్కనే కాదు, మేము కలిసి 6 years 7 years నుంచి కలిసి 85 స్కూల్లో డాన్స్ మాస్టర్ కూడా మీతో ఉన్నారు. మీ ఇద్దరు కలిసి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం కొన్ని స్టెప్స్ ఏమన్నా? కంపల్సరీ సార్, కంపల్సరీ. ఓకే.